అలా 8కి స్టార్ట్ చేసి సరిగ్గా 11 గంటలకు ఫినిష్ చేశారు. సంపూర్ణ రాత్రి అంటే 11 దాకానా? సంపూర్ణ రాత్రి అంటే ఎంతవరకు? తెల్లవారు ఎంతవరకు కదా? 11కి అయిపోయింది. నాకు తెలియదు ఈ విషయం. అప్పుడే కొత్తగా బాప్తిజం తీసుకున్నాం కదా. ఇలా ఉత్తునే మామూలు డ్రెస్తో వెళ్ళాను. 8 గంటలకు మోకరిస్తే, ఇదే చలికాలం, సేమ్ చలికాలం. 8 గంటలకు మోకరిస్తే ఒక్క ముక్క ప్రార్థన రావట్లే. ప్రభువా ఎప్పుడు వదిలిపెడతారు, ఎప్పుడు వదిలిపెడతారు, ఇంటికి వెళ్దాం, ఇదే ఉంది లోపల. పైగా వాళ్ళందరూ లోకల్, అంత లోకల్గా ఉండే వాళ్ళు వచ్చారు. 11 గంటలకి ఆమెన్ అనగానే అందరు వెళ్ళిపోయారు, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. నేను మిగిలిపోయాను చర్చిలో. అది ఒక బీడు భూమి. అక్కడి నుంచి మా ఇంటికి రావాలి అంటే కనీసం 8 కిలోమీటర్లు ఉంటుంది. 11 గంటల రాత్రి అప్పుడు ఏ సైకిల్ ఏమీ లేకుండా, ఏ వాహనం లేకుండా విపరీతమైన చలి కొరికేస్తుంది. ఆ చలిలో నేను ఏం చేయాలి? సరే పాస్టర్ ఏం చేయాలి? ఎవరైనా నువ్వు ఇక్కడ ఉన్నావు, ఎందుకు ఇంటికి రా అని పిలవాలి, లేకపోతే ఇంటి దగ్గర నుంచి దుప్పటో పోవడాన్ని పంపించాలి. ఏమీ లేదు. ఏం చేయాలి నేను? పైగా చుట్టూ గోడలు అంతా పాక, మొత్తం అంతా ఫ్రీ గాలి వచ్చిపోతుంటుంది. ఏం చేయాలో అర్థం కావట్లే. అదే అంటారు కదా, ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థన కాస్త నా సమాప్తం, నా బతుకు అయిపోయే దగ్గరికి వచ్చింది. ఏం చేయాలో తెలియలే. అంతా వెళ్ళిపోయారు. జానపాల్ జాగ్రత్త, మేము రేపు పొద్దున వస్తాం. ఓకే జాగ్రత్త. కూర్చున్నాను, లైట్ వేసుకున్నాను, యెషయా గ్రంథం తీసుకున్నాను. ఇంక నిద్ర పట్టదు కదా, సరే ఏదో ఒకటి చేద్దామని యెషయా గ్రంథం మొదటి అధ్యాయం చదివేటప్పటికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది నాకు. ఏంటి ఆలోచన అంటే, ఆ టేబుల్ మీద ఒక క్లాత్ పరిచారు. ఆ టేబుల్ మీద ఒక క్లాత్ ఉంది. 2 ఫోల్డింగ్లు వేసి టేబుల్ మీద క్లాత్ వేసి ప్రసంగం చేస్తారు కదా. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకున్న, ప్రభువా క్షమించు నాయనా, నా వల్ల కావట్లేదు అని చెప్పి ఆ క్లాత్ తీసుకొని ఒక మూలకెళ్ళి ముడుక్కొని పడుకున్న పొద్దున వరకు. ఈ ప్రార్థన వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా? అయితే రోజు దేవుడికి నేను కృతజ్ఞత చెప్పింది ఏంటంటే, ప్రభువా ఈ టేబుల్ మీద దుప్పటేయాలనే ఆలోచన ఆ పాస్టర్ గారికి ఇచ్చినందుకు కృతజ్ఞతలు అని చెప్పాను. అది కూడా లేకపోతే నాకు తెలిసి పోయిండు ఆ రాత్రి నేను. ఎందుకంటే బాడీ టెంపరేచర్ ఉండదు కదా, లాస్ అయిపోతుంది. ఇలాంటి ప్రార్థన వల్ల ఎవరికి ఉపయోగం? ఎవరు పెట్టిన ప్రార్థనలు ఇవి? ఎవరు చెప్పిన ప్రార్థనలు ఇవి? ఏంటి ఈ కర్మ ఏంటి? అది మొదలు ఇంకెప్పుడు ఆ మీటింగ్కి వెళ్ళింది లేదు, ఆ ప్రార్థనకి వెళ్ళింది లేదు. వచ్చిన వాళ్ళంతా ఇంత పకడ్బందీగా ఎందుకు వచ్చారు? ఇంత పకడ్బందీగా వచ్చి ప్రార్థన ఎందుకు చేయాలి? సంపూర్ణ రాత్రి ప్రార్థన అంటే 11 గంటల వరకు. ఇది పరిస్థితి. ఈరోజు క్రైస్తవంలో జరుగుతున్న ప్రార్థనలు